నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. జై వీరబ్రహ్మ జై గోవిందబాంబ జై. నేను మీ కృష్ణమాచార్య. శ్రీ బ్రహ్మపదం ఉగాది పర్వదిన శుభాకాంక్షలు. శ్రీ పరాభవ నవ సంవత్సరం వృషభ రాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమః. శ్రీ పరాభవ నవ సంవత్సరం వృషభ రాశి రాశిఫలం. ఆదాయం 5, వ్యయం 14, రాజ్యపుత్యం 5, అవమానం 4. విశేషవంతమైనటువంటి అనుకూలవంతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. తిరుగులేనటువంటి స్థితిగతుల్లో మీ యొక్క గ్రహగతులు ఉండబోతున్నాయి. ఎంతో కాలంగా ఇబ్బంది పడుతున్నటువంటి సమస్యలు పరిష్కార దశకు చేరుకునేటువంటి అవకాశం ఉంది. స్థిర చరాస్తులకు సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయంలో అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. మానసికమైనటువంటి ఆందోళన నుండి బయటపడేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా దైనందిన జీవితంలో ఎంతో ప్రయత్నాన్ని కొనసాగిస్తున్నాం. ఏమైపోతుందో ఏమిటో, మాసాలు సంవత్సరాలు మారిపోతున్నా మా జీవన విధానం మారట్లేదు, ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ ఉన్నతి లభించలేదన్నటువంటి ఆందోళన ఏదైతే ఉందో అది తొలగిపోతుంది. కొన్ని సమస్యలకి శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గాలు దొరికేటువంటి అవకాశం తప్పకుండా కనిపిస్తుంది. గృహ సంబంధమైన అంశాలు, వాహన సంబంధమైన స్థితిగతులు బాగున్నాయి. కొత్త వాహనాన్ని లేదా గృహాన్ని కొనేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. సమాజంలో మీ యొక్క గౌరవ ప్రతిష్టలు పెరగటం లేదా ప్రజా సంబంధమైనటువంటి బాంధవ్యాలకు సంబంధించినటువంటి పదవీ ప్రాప్తి యోగం కూడా కనిపిస్తుంది. వ్యాపార సంబంధమైనటువంటి అంశాలు, ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు బాగున్నాయి. వ్యాపారాన్ని విస్తరించగలుగుతారు. సమాజంలో మీకున్నటువంటి ఖ్యాతి కారణంగా వ్యాపారం స్థిరంగా వృద్ధి చెందేటువంటి అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో కుటుంబపరమైన అంశాలు, భార్యాభర్తలు, జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి కొన్ని రకాలైనటువంటి పరిస్థితుల్లో ఇబ్బందులు తొలగిపోతాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యకరమైనటువంటి దాంపత్య జీవితం ఉంటుంది. సంతానపరమైనటువంటి అంశాలు బాగుంటాయి. కుటుంబం, సంతానానికి సంబంధించి వారి భవిష్యత్తు లేదా ఉన్నతమైనటువంటి విద్యా ఉద్యోగం, వాటికి సంబంధించిన విషయంలో మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు సానుకూలవంతమవుతాయి. అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో మీ జీవితం ఉంది. అంతా అనుకూలవంతమయ్యేటువంటి అవకాశాలు ఏర్పడబోతున్నాయి. విదేశీ సంబంధమైనటువంటి ఉద్యోగాలు, దూర ప్రాంతాలు, దూరదేశానికి సంబంధించిన మిత్రులు, వీళ్ళ నుండి మీరు శుభవార్తలను వింటారు. విదేశీయానం, దూర ప్రాంత ప్రయాణానికి సంబంధించినటువంటి పరిస్థితులు అనుకూలవంతమయ్యేటువంటి అవకాశం ఉంది. వృషభ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో చాలా ఉన్నతమైనటువంటి పరిస్థితులతో పాటుగా సమాజానికి సంబంధించిన ముఖ్యమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులతో మీకున్నటువంటి పరిచయాలు, మీకున్నటువంటి స్థితిగతులను అనుసరించి చాలా ఉన్నతమైనటువంటి స్థితిగతికి మీరు వెళతారు. యోగదాయకమైనటువంటి పరిస్థితుల్లో మీ యొక్క జీవనం ఉండబోతుంది. అయితే ఆరోగ్యపరమైనటువంటి అంశాలకు సంబంధించినటువంటి విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఆహారం జీర్ణం కాకపోవటం, వాహన సంబంధమైనటువంటి ప్రమాదాలు లేదా వేగంగా వెళుతూ కింద పడిపోవటం, శరీరానికి గాయమయ్యేటువంటి సంఘటనలు జరగటం, ఇవి జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీటి పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. కొన్ని సందర్భాల్లో శత్రువర్గం మీ యొక్క అభివృద్ధిని, మీ యొక్క స్థాయిని చూసి ఓర్చుకోలేక మీ మీద అపోహలని, అపార్థాలని, అపనిందల్ని ప్రచారం చేయటానికి కొన్ని కుట్రలు చేసే ప్రయత్నం చేసిన శత్రువర్గానికి సంబంధించినటువంటి ఒక గుట్టు మీ చేతిలో ఉండటం, కీలకమైనటువంటి సందర్భంలో శత్రువుల్ని కట్టడి చేయగలిగినటువంటి సామర్థ్యం, వాళ్ళని అదుపు చేయటం వల్ల శత్రువులు మీ పరువు ప్రతిష్టలను ఏమాత్రం కూడా భంగం వాటిల్లే విధంగా చేయలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది.
శత్రువుల మీద విజయాన్ని సాధించేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. కొన్ని విషయాల్లో మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు, మీ సొంత ఆలోచనతో తీసుకునేటువంటి నిర్ణయాలు, భాగస్వామ్య సంబంధమైనటువంటి వ్యాపారాలు విశేషవంతమైన అనుకూలవంతమైనటువంటి పరిస్థితులకు కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. రాజకీయపరమైనటువంటి రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ప్రత్యక్ష ఎన్నికల్లో గనక ఎవరైనా పోటీ చేస్తే తప్పనిసరిగా గెలిచే అవకాశాలు కనిపిస్తాయి. ప్రత్యేకించి నామినేటెడ్ పోస్టులకు సంబంధించిన విషయంలో పదవీ ప్రాప్తి లభిస్తుంది. అధిష్టానం లేదా ముఖ్యమైనటువంటి నాయకుల యొక్క సహాయ సహకారాలు మీకు లభిస్తూ ఉంటాయి. పోటీ పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు అనుకూలవంతం. ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి. ఏది ఏమైనప్పటికీ మీ దైనందిన జీవితానికి సంబంధించి వృషభ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో అనుకూలవంతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. వివాహం కానటువంటి వాళ్ళకి వివాహ యోగం, కళ్యాణ యోగాలు కూడా కలిసి వచ్చేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. ప్రత్యేకించి వృషభ రాశి జాతకుల జీవన గమనంలో మరిన్ని సానుకూలవంతమైనటువంటి పరిస్థితులు రావటానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వరూపాన్ని విశేషంగా ఆరాధన చేయండి. సర్ప సూక్తంతో హవనాన్ని చేయటం, సర్ప సూక్తాన్ని పారాయణ చేయటం, 9 మంగళవారాల పాటు నియమనిష్టలతో కూడినటువంటి జీవన విధానం చేత సుబ్రహ్మణ్యేశ్వర స్వరూపాన్ని ఎర్ర మందార పుష్పాలు, ఎర్ర గన్నేరు పుష్పాలతో సుబ్రహ్మణ్యేశ్వర స్వరూపాన్ని ఆరాధన చేయటం యోగదాయకమైనటువంటి పరిస్థితులకు కారణమయ్యేటువంటి అంశం. ఒక పంచముఖి రుద్రాక్షని, మహాకాలభైరవ రక్షని మెళ్ళో ధరింపచేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. తీవ్రమైనటువంటి నరఘోష, నరదిష్టి, నరపీడలే కాదు, శత్రువర్గం చేసేటువంటి ఆలోచనలు పటాపంచలవుతాయి. శత్రువుల మీద తప్పనిసరిగా మీరు విజయాన్ని సాధించేటువంటి అవకాశం ఉంది. మరిన్ని వీడియోలు చూడటానికి గాను మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.